నేను ప్రెషర్ కుక్కర్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా మీకు పోస్ట్ చేశానండి. ఇవి చాలా బాగుంటాయి అనమాట. మనం బిర్యానీ ఇట్లాంటి కుక్ చేయడానికి కూడా కావాలని చెప్పేసి నేను 5 లీటర్స్ ఒకటి, ఇంకోటి 3 లీటర్స్ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ లింక్స్ అడుగుతున్నారు, మనకేమో షార్ట్స్లో లింక్స్ అస్సలు వర్క్ అవ్వట్లేదు. నేను వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నాను అనమాట. బట్ ఎంతమంది చూస్తున్నారో తెలియట్లేదు నాకు. మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ నేను ఇక్కడ ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ అలాగే కూపన్ కోడ్ యూస్ చేసుకోండి. ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను కదా, రాధా 12 అని, ఆ కూపన్ కోడ్ని యూస్ చేసుకోండి. అప్పుడే మీకు డిస్కౌంట్ అనేది వస్తాయన్నమాట ప్రోడక్ట్స్. సో అదొకటి అనమాట. ఒకసారి మీకు మళ్ళీ క్లియర్గా ఒక్కసారి చూపిస్తాను చూడండి. షార్ట్ వీడియో పెడితే చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి లాంగ్ వీడియోలో చెప్తున్నాను. నాకు ఎంతో నచ్చి తీసుకున్నాను అనమాట. బాగున్నాయండి. నేను కంప్లీట్గా ఇక్కడ మొత్తం చేంజ్ చేస్తున్నాను కాబట్టి స్టీల్కి. సో ఇవైతే నిజంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ట్రైప్లై స్టీల్ ప్లస్ అలాగే ఇది మనకి ఫుడ్ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. తొందరగా అయిపోతుంది కుకింగ్ కూడా మనకి నార్మల్ వాటితో పోల్చుకుంటే. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే 3 లీటర్స్ కుక్కర్ అనమాట నేను తీసుకున్నది. దీని లిడ్ నార్మల్ వాటికంటే డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇంకా మనకి ప్రెషర్ బయటకు వెళ్లకుండా చక్కగా అసలు కుకింగ్ టేస్ట్ కూడా మారుతుంది అనమాట. సో ఇక్కడ లాక్ ఉంటుంది, గట్టిగా ఉంది లాక్ అయితే. అసలు ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటూ ఫైనలీ ఇండస్ వాల్యూలో తీసుకున్నాను అనమాట. ఇది పెట్టడం కూడా ఈజీనండి. లిడ్ చాలా మంది ఇది కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అనమాట. జస్ట్ మనం సైడ్ నుంచి ఇలా పెట్టేసుకోవడమే, లోపలికి అలా వెళ్ళిపోతుంది బయటకి. అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి అసలు. తర్వాత లాక్ కూడా చూసారా, గ్యాస్ కట్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ కట్కి కరెక్ట్గా పెట్టేసుకుంటే మనం లాక్ చేసేయచ్చు అనమాట. ఇంతే లాకింగ్ కూడా చాలా ఈజీగా లాక్ అయితే అయిపోతుంది. చూపిస్తాను. ఇది లాక్ అయిపోయింది. ఇంకా 5 లీటర్స్ తీసుకున్నాను. ఇదే చాలా బరువు ఉంది. 5 లీటర్స్ ఇంకా బరువు ఉంది కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ. నేనేదో చెప్పానని కాదు కానీ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట వీటి క్వాలిటీ గురించి. అంత బాగున్నాయి. అండ్ దీనికి చాపింగ్ బోర్డు కూడా ఫ్రీ వచ్చిందండి నాకు. ఇదండి, ఇదొకటి జస్ట్ ఇట్లా సైడ్ నుంచి పెట్టేసుకోవడమే. ఎంత బాగుందో చూడండి. బేస్ అయితే అసలు మామూలు స్ట్రాంగ్ లేదనమాట. బేస్ అంత స్ట్రాంగ్గా ఉంది. ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇంక ఇది ఇట్లానే ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది అనమాట పెట్టుకోవడానికి. జస్ట్ ఇట్లా లోపలికి పెట్టుకోవాలి అనమాట. సౌండ్స్ వస్తూ ఉన్నాయి, సారీ. జనరల్గా మనం వాడే కుక్కర్స్కి లోపల వస్తుంది కదా గ్యాస్ కట్, దీనికేమో బయట ఇట్లా లిడ్కి వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదనమాట లిడ్కి వస్తుంది. సో దీన్ని మళ్ళీ మనం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. ఇట్లా కింద నుంచి ప్లేస్ చేసేసుకోవడమే, పై నుంచి ఇలా పెట్టేయాలి. సూపర్ ఉందండి నిజంగా. క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది. మీరు మర్చిపోకుండా కోడ్ని యూస్ చేసుకోండి, అప్పుడే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో వీటి తాలూకా లింక్స్ ఇస్తాను. ఇక మన బ్లాగ్స్లో వీటిలో కుకింగ్ అనేది చూద్దాం ఎట్లా. నేనైతే ఫస్ట్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో అందరూ బిర్యానీ ఫేవరెట్స్ కాబట్టి సో బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? అండ్ అలాగే ఈ శారీ కట్టుకున్నప్పుడు అందరికీ నచ్చిందండి చాలా. దాంతోపాటు ఈ నెక్ చైన్ కూడా అనమాట, అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇవి మీషోలో తీసుకున్నానండి. మీషో లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? షార్ట్స్లో పెడతామని అంటే షార్ట్స్లో ఏమో లింక్స్ వర్క్ అవ్వట్లేదు కదా, అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అయితే డైలీ నేను మీషోలో ఏం తీసుకున్నా కూడా అవి నేను కంపల్సరీ పెడుతున్నాను వీడియోస్ అయితే. సో దయచేసి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని అయితే ఫాలో అవ్వండి. అది కూడా నేను డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో మీకు ఇన్స్టాగ్రామ్లో అనుకోండి, జస్ట్ కమెంట్స్లో వచ్చి లింక్ అని అడిగితే చాలు, నేను వెంటనే ఇన్బాక్స్కి అయితే సెండ్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు అయితే మనం ప్రాన్స్ పులావ్ అయితే చేసుకుందామండి. మొన్న మెట్రోకి వెళ్ళాను కదా, అప్పుడైతే తీసుకొచ్చాను అనమాట ఈ ప్రాన్స్ అయితే.
అవి యాక్చువల్గా వాళ్లే క్లీన్ చేసేసి ఉంటారు నీట్గా. ఆ బ్లాక్ వెయిన్ ఉంటుంది కదా, అది కూడా తీసేసి ఉంటారు. అయినా కూడా మనకి ఇంకా తృప్తిగా ఉంటుంది మనం క్లీన్ చేసుకుంటే. అందుకే పసుపు, ఉప్పు ఇవి వేసి వాటర్ వేసి ఒక 2-3 సార్లు వాష్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇది మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఈ రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాం కదా, దీనిలోనే పసుపు, ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి, అలాగే మన స్పైసెస్ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగము, యాలకులు అండ్ అలాగే కొంచెం షాజీరా అనమాట. ఇవి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసుకోవడం అనమాట. ఇది మ్యారినేట్ చేసిన దానివల్ల ఏంటంటే ఈ రొయ్యలు మనం బిర్యానీలో తింటాం కదా, ఆ టైంలో ఇది మనకి టేస్ట్గా ఉంటుంది అనమాట. రొయ్యలు టేస్ట్గా ఉంటాయి. లేదు డైరెక్ట్గా చేసేస్తే ఏమవుతుందంటే కొంచెం చప్పగా అనిపిస్తాయండి. అందుకోసం మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. ఈవెన్ కర్రీకైనా చూడండి, మనం పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకుంటాం కాసేపు, ఎందుకంటే ఈ రొయ్యలు పట్టడానికి అనమాట. సో అందుకని ఇట్లా చేస్తే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం దంచాను ఈరోజు, మిక్సీది కాకుండా, ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి. కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా అంతా కలిపేసుకోవడమే అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ గా చేస్తున్నానండి ఈ రెసిపీ. అందులో నేను ఈవినింగ్ అనమాట మేము బిర్యానీ తిందాం అనుకుంది. అర్జున్ గారు యాక్చువల్ గా ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారు. సో అందుకని ఇది కూడా కొంచెం లేట్ గానే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది. బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఒక 2 గ్లాసెస్. మనకి ఆ 2 గ్లాసెస్ నానేసరికి ఒక 1/2 అవర్ పడుతుంది. ఎట్లయినా 1/2 అవర్ కంటే ఎక్కువ నానబెడితే మళ్ళీ మనకు అన్ని కొలతలు మారిపోతాయండి. అంటే ప్రెషర్ కుక్కర్ లో చేయబోతున్నాం కదా మనం ఈ బిర్యానీ. సో అందుకని ఇదిగోండి ఇండస్ వ్యాలీ కుక్కర్ అనమాట. నిజంగా చెప్తున్నానండి, ఇది నా పర్సనల్ పర్చేస్. గానీ ఎంత బాగుందంటే అసలు అంత బాగుందనమాట. నేను మీకు కోడ్ ఇస్తున్నాను RADHA12 అని, యూస్ చేసుకోండి. దాన్ని యూస్ చేసుకొని తీసుకోండి, మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే బాగుందని, నార్మల్ ప్రెషర్ కుక్కర్ కి దీనిలో కుక్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ప్రెషర్ ఇంత కూడా బయటికి వెళ్ళిపోదండి, మనకి లోపలే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా లోపలే రేడియేట్ అయిపోతా ఉంటాయి అటు ఇటు. అంత బాగుందనమాట. ఇప్పుడే దీన్ని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఇంకా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి డైరెక్ట్గా ఆనియన్స్ వేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఒకసారి ఈ రెసిపీ చెప్పున్నాను, సేమ్ ప్రెషర్ కుక్కర్లోనే చేశాను అనమాట. కాకపోతే ఇలాంటి మోడల్ కాదు, మనం నార్మల్ యూస్ చేస్తాం కదా ఆ మోడల్స్ అనమాట. దీనికి మూత పెట్టుకోవడానికే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ, బట్ అలవాటైతే మాత్రం దీనంత బెస్ట్ కుక్కర్ ఇంకోటి ఉండదు. నాకైతే భలే నచ్చేసింది. ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకా టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, మషీ అవ్వాలి అంతే టొమాటోస్ అనేవి మనకి. అంటే కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది, ఎందుకంటే ఎట్లాగో మళ్ళీ మనం కుక్ చేస్తాం కాబట్టి ఆ ప్రెషర్కి చక్కగా ఉడిగిపోతుంది. నేను ఒక 2 టొమాటోస్, బిగ్ టొమాటోస్ వేసానండి, ఎందుకంటే ఆ టొమాటోస్ వల్ల కొంచెం జ్యూసీగా ఉంటుంది బిర్యానీ. పొడి పొడిగా మరీ రాకుండా కొంచెం జ్యూసీ ఉంటుంది, టేస్ట్ వస్తుంది అనమాట టొమాటో వల్ల. ఇప్పుడే కొత్తిమీర, పుదీనా 2 కూడా వేసేసాను. పుదీనా వేస్తేనేనండి బిర్యానీ నిజంగా. నేను బిర్యానీ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ముందు అసలు పుదీనా ఉందా లేదా చెక్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో. అది లేదంటే మాత్రం ఇంకా ఎట్లనో అనిపిస్తుంది అనమాట. అబ్బా ఈరోజు ఏం బిర్యానీ బాగోదు అనిపిస్తుంది నాకు. కానీ దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఎతకాలనిపిస్తుంది, ఎందుకంటే మనం తెచ్చుకున్న 30 రూపీస్ బండిల్ కానివ్వండి, ఇది ఏమవుతుందంటే బిర్యానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లీఫ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది నాకు. ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కొంచెం సమ్మర్లో చేద్దాం అనుకుంటున్నా ఈ పని. బాగా ఎక్కువ తీసుకొచ్చేసి డ్రై చేసేసి మంచిగా పొడి చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇది కరెక్టో కాదో చెప్పండి. జస్ట్ టొమాటోలు అట్లా మగ్గితే చాలు, లైట్గా, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే మనము రొయ్యలు వేసేద్దాము. రొయ్యలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అట్లా అని చెప్పి మరీ తక్కువ కూడా ఫ్రై అవ్వకూడదు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు జస్ట్ కలిపేసి దీనిలో లిటిల్ వాటర్ వేసుకునేంత వేసుకోండి, మాడిపోతుంది అన్న భయం ఉంటే ఇట్లా మూత పెట్టేసేయడమే అనమాట. అంటే ఈ విజిల్ తీసేసి పెట్టేసుకుంటే మనకి ప్రెషర్ బయటకు వెళ్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా పర్ఫెక్ట్ అండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచామంటే ఆయిల్ మనకి బయటకు వస్తుంది, అంటే సపరేట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఇంకా రైస్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చిన్న డిఫరెన్స్ చెప్తానండి, ఒక్కోసారి మనం వాటర్ వేసి మరిగించి ఆ తర్వాత రైస్ వేస్తాం కొన్ని ఐటమ్స్కి. అలాగా కొన్ని ఐటమ్స్కి ఏంటంటే మనము రైస్ అయితే ఫ్రై చేస్తే టేస్ట్ ఉంటుంది, లైక్ ఈ బిర్యానీస్ ఇలాంటి వాటికి మనం ఫ్రై చేయాలి. వెజిటేబుల్స్ని బట్టి కూడా కొన్ని మారిపోతూ ఉంటాయి అనమాట. అంటే మనం వాడే ఇంగ్రీడియంట్ని బట్టి బిర్యానీ స్టైల్ మార్చుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం బిర్యానీస్ ఇంతేనమాట. రైస్ అయితే కంపల్సరీ ఫ్రై చేస్తాను, కొన్ని ఐటమ్స్ మాత్రం నేను రైస్ ఫ్రై చేయను, ఫస్ట్ వాటర్ మరిగిస్తాను అనమాట. లైక్ జీరా రైస్ కానివ్వండి అలాంటి వాటికి.
ఇదిగోండి మనకి వాటర్ అయితే వెళ్ళిపోయాయి. కొంచెం హై ఫ్లేమ్ లోనే చేసేయాలి, ఎందుకంటే రొయ్యలు చాలా తొందరగా ఉడిగిపోతాయి. ఎక్కువ మనకి ఉడికాయి అనుకోండి గట్టిగా అయిపోతాయి అనమాట రొయ్యలు. సో అందుకని ఇలా లైట్ గా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన వెంటనే మనం ఇంకా రైస్ అయితే వేసేద్దామండి. ఇంకా చక్కగా కలిపేసేయండి. రైస్ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం తర్వాత వాటర్ వేసుకోవాలి. కరెక్ట్ గా 2 విజిల్లు అండి. అసలు ఎంత చక్కగా కుక్ అయిపోతుందో. నేను ప్రత్యేకంగా ఈ కుక్కర్ లో చూసింది ఏంటి అంటే, ఈ ప్రెషర్ కుక్కర్ లో మాత్రం రైస్ చాలా మాయిస్ట్ గా అండ్ అలాగే బాగా ఫ్లేవర్ఫుల్ గా వచ్చిందనమాట. అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్జున్ గారు కూడా బిర్యానీ తినిన తర్వాత నిజంగా చాలా బాగుంది అసలు అని చెప్పి అన్నారనమాట. అంటే ప్రెషర్ అసలు బయటికి వెళ్ళడానికే పాసిబిలిటీ లేదు కదా, అందుకనో ఏమో మరి అంత టేస్ట్ వచ్చింది బిర్యానీ ఈరోజు మాత్రం. సూపర్ అంటే సూపర్. ఇప్పుడు చక్కగా నేను ఆల్రెడీ చెప్పాను కదండి 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 3 గ్లాసెస్ వాటర్. నేను యాక్చువల్గా వాటర్ సపరేట్గా వేయను, ఏవైతే నానబెట్టానో ఆ వాటర్ని మళ్ళీ కొలతకి వాడుకుంటాను అనమాట. మళ్ళీ సపరేట్గా వాటర్ అయిన ఈ వాటర్ కలుపుకుంటాను. ఇవి సరిపోకపోయినప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేరే తీసుకుంటాను అనమాట, అంతే. ఇప్పుడు మనం సాల్ట్ కారం అన్నీ ఒకసారి చెక్ చేసేసుకోండి. మధ్యలో నేను ఆ బిర్యానీ మసాలా కూడా వేసాను, అది లైట్గా 1 స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్. యాక్చువల్గా నేను ఇక్కడ కారం అనేది 1 స్పూన్ 2 స్పూన్లేనండి వాడాను. జనరల్గా బిర్యానీ కొంచెం అంటే స్పైసీగా తినే వాళ్ళకి, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక 3-4 స్పూన్లు అయితే ఈజీగా పడుతుంది బిర్యానీలో. మేమైతే తినలేమన్నమాట అంత స్పైసీ ఫుడ్ అసలు. అంటే ఎక్కడ తినాలన్నా కొంచెం మాకు భయం వేస్తుంది అనమాట కారం వల్ల అనమాట. మేమైతే తక్కువ కారం తినే టైపు, అందుకోసం నేను మీకు చెప్తున్నాను. నేను 1 స్పూన్ వేస్తే మీరు 2 స్పూన్లు వేసుకోవాలి కారం మాత్రం, ఓకేనా. ఇదిగోండి మూత పెట్టడం కూడా చాలా ఈజీ, అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ప్రెషర్ చూసారా ఎంత చక్కగా లాక్ అయిపోతుందో పెట్టగానే. అసలు పెట్టేటప్పుడు కొంచెం తిప్పాలనిపిస్తుంది కానీ అసలు ఎంత బాగుందంటే ఫుడ్. మనమైతే ఎక్స్పెక్ట్ చెయ్యము దీంట్లో ఇంత బాగా కుక్ అవుతుందని అనిపించింది నాకు. ఇన్ని రోజులు ఎందుకు దీన్ని తీసుకోలేదా అని చెప్పేసి. చాలా బాగున్నాయి అనమాట. ప్రెషర్ కుక్కర్స్ 2 కూడా వాడేసానండి, 2 కూడా చాలా చాలా బాగున్నాయి. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి, ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ మనం కొనే వస్తువులు కాదు, 1 టైం పర్చేజ్లా తీసుకోండి, కొన్ని సంవత్సరాలు ఉపయోగపడతాయి కాబట్టి. నేను ఏం చేశానంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత వదిలేశాను కాసేపు ప్రెషర్ లోపల ఉడకడానికి మంచిగా. ఇంకా తర్వాత ఇద్దామని చూసినా ఇంకా లిటిల్ ప్రెషర్ ఉండిందనమాట. అసలు ఎంత బాగొచ్చిందో తెలుసా బిర్యానీ, ఎంత నోరూరిపోయిందో. నేనైతే అప్పుడే ఇంకా గబాబా పెట్టుకొని తినడం స్టార్ట్ చేసేసాం అనమాట. ఆయన కూడా వచ్చేసారు, 8కి వచ్చారనమాట. ఇంకా 8కి రాగానే ఇంకా అందరం కూడా కూర్చొని డిన్నర్ అయితే చేసామండి. ఎంత బాగుండిందో రైస్ అసలు చూడండి, మీకు చూపిస్తాను. టమాటో కూడా యాడ్ చేసాం కదా మనం, కాస్త లిటిల్ మాయిస్ట్గా కూడా వచ్చింది. సూపర్ అనమాట. ఎప్పుడైనా బాస్మతి రైస్ చూడండి మనం అప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటేనే బాగుంటుంది. మళ్ళా ఒక 2-3 గంటలు వదిలేసి దాని తర్వాత తిందాం అనుకుంటే మాత్రం బాగోదు. ఇప్పుడు మాత్రం సూపర్.